మంచిగున్నావా అత్త? మంచిగా ఉన్నావు అత్తమ్మ. మంచిగా ఉన్నది. బాధపడకత్త, మా వల్లనే నీ కొడుకుని దూరం చేసుకున్నావు. అదే మాకు మస్తు బాధ అనిపిస్తుంది. నువ్వు ఇట్లా బాధపడితే ఎట్లా చెప్పత్తా? లేదురా, అసోంటి కొడుకు ఎవరి కడుపులో ఉంటుందిరా, ఎవరి కడుపులో ఉంటుంది. ఏందత్తమ్మ, నీకు బావంటే ప్రాణం కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అవునే, నేను నిజమే మాట్లాడతానా. అసోంటి నరరూప రాక్షసుని నేనెందుకు అన్నాను బాధపడతానా. అసలు ఏమైందత్త? బావు నీకు ఎట్లా మాట్లాడతాను? లేదురా, ఆనాడు వాడు నేను ఇంట్లో లేననుకొని నీ చెల్లె జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నారా? వాడు ఏం మాట్లాడిండో ఎరికేనా? అన్నా నీకు మళ్ళీ అంటే అంత ఇష్టమా అన్న? అరే, ఇప్పటిదాకా నేను ఎంతోమంది ఆడలను అనుభవించినరా, కానీ ఈ మళ్ళీ నాకు గింత కూడా సందిత్తలేదురా. దాన్ని అనుభవించాలిరా. దాన్ని అనుభవించాలంటే మా అమ్మని అడ్డం పెట్టుకోవాలి. దాన్ని లగ్గం చేసుకుంటాను నటించి దాన్ని అనుభవిస్తారా, అనుభవిస్తా. అసోంటోని ఎట్లీస్ట్ పెట్టమంటావురా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు. అందుకే నా కన్న కొడుకని చూడకుండా వాడిని నా చేతులతో నేనే చంపుకున్నా. బావ గురించి నాకు తెలుసు అత్త. అందుకే నా చెల్లెను బావ కళ్ళలో పడకుండా నా కళ్ళలో పెట్టుకొని చూసుకున్నా. అరే, నువ్వు నీ చెల్లెను కళ్ళలో పెట్టుకొని చూసుకున్నావురా, కానీ నేను నా కోడల జీవితం నాశనం కావద్దని ఇంత పని చేసిన. నువ్వు ఏడో కత్త, బాధపడవు. ఇట్లా బాధపడితే బావ తిరిగేస్తాడు. అసలు అయిపోయింది, అయిపోయింది. అత్తమ్మ ఏడవక అత్తమ్మ, ఏడ్చేసి కళ్ళని ఎట్లనే ఏమన్నా నిందుపా లే. నాకు ఇప్పుడు అద్దే. అరే, అప్పటికి నేను మీ ఇంటికి వచ్చి మీ అవ్వతో మాట్లాడాలిరా. సరే అత్త, ముందుగా అయితే ఏమైనా తిందుపా, చెల్లి ఏమైనా చేసి పెడుతుంది. లేదు అత్తమ్మ. అన్నీ మంచిగా ఉన్నావా? అదినే అంటే అవ్వతో సమానం, కానీ నిన్ను ఎటువంటి అటే మాట్లాడి నీ మనసు బాగా బాధ పెట్టినదినే. వదిలే, నేను ఈ ఇంటి ఆడిపిట్టనని మర్చిపోయి అన్న చచ్చిపోయినాక కూడా ఈ ఇంటి మోకాన రాలేదు. నీ వల్లనే మా అన్న చచ్చిపోయిందని నిన్ను ఎటువంటి తటే తిట్టి నీ మనసు ఇంకా బాధ పెట్టిన. నీ పానం మంచిగా లేకపోతే నేనే దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి బయట వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడి ఈ ఇంటిని, నిన్ను, నా అల్లుని, నా కోడల్ని కూడా నేను పట్టించుకోలేదు. నన్ను క్షమించి వదినే. వదినా, నువ్వు అస్సలకే బాధపడకు. ఈ కాడ నుంచి ఈ ఇంటికి పెద్ద దిక్కు నేనైతా.
నేను చేసుకున్న తప్పు నేనే సరిదిద్దుకుంటా వదినే. నా కోడలకు నేను పెళ్లి చేద్దా. నీకు నేనున్నా వదినే, నేనున్నా. అత్త నువ్వు అన్న మాటకు మాకు కొండంత ధైర్యం వచ్చింది అత్త. నువ్వేం బాధపడకు, ఏడవకు. అరే నా కోడలికి ఎంత కట్నం ఇచ్చైనా మంచిదే. ఓ గొప్పింటికి కోడల్ని ఎత్తరా, అది నా బాధ్యత. రేపే గా రంగయ్య చెప్పి నా కోడలకు మంచి పిల్లగాని చూడమంటారా? అత్త ఏమి ఇచ్చి నీ రుణం తీసుకోమంటావు అత్త? మా నాన్న లేనందుకు. అరే మీ అయ్యకు తోడబుట్టిన తోడు నన్ను మర్చిపోయి మీ అయ్య చచ్చిపోయినాక ఏ బాధ్యత లేకుండా నేనున్నారా? నా బాధ్యత ఏందో నాకు తెలిసి వచ్చింది. వదనా నేను పోయేస్తా వదనా, బాధపడకు. అమ్మ ఇన్ని రోజులు మనకి ఇవ్వలేను అనుకున్నాను, కానీ ఇప్పుడు మనకు అందరు ఉన్నారు. అత్త చెల్లకు పెళ్లి చేస్తాను, ఇంకేం కావాలి మనకు? అవునమ్మా, ఇన్ని రోజులు అత్తమ్మని చూస్తే భయం అవుతుండే, కానీ ఇప్పుడు అత్తమ్మ అట్లా ఏడుతుంటే బాధ అనిపిస్తుంది. అవును బిడ్డ, ఇన్ని రోజులు మీ అత్తకు కొడుకున్నాడు అన్న అహంకారం ఉండే. కొడుకు చచ్చిపోతుంటే అహంకారం కూడా చచ్చిపోయింది. బిడ్డ ఇన్ని రోజులు నీకు ఎల్లట్టు ఇవ్వాలని రందుండే, కానీ మీ అత్తను నీకు పెళ్లి చేస్తా అన్నది. నాకు ధైర్యం వచ్చింది బిడ్డ. అమ్మా చెల్లెకి ఇప్పుడే పెళ్లి కాలు వచ్చిందే. అబ్బా ఊకో అన్నా. అయ్యో ఎవరా రమేష్? ఆ మల్లేష్ గారు రానందుకు పని అంతా మీద పడ్డది, పానం అంతా పుండుకుంటుంది. అవుగానే ఆ టైం మీద తప్పించిండు. ఏం మనిషి అది. సరే కానీ అన్న, మీ బాగున్న రోజులు మిమ్మల్ని మస్తు ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు మీ బావే చచ్చిపోయిండు, ఇంకెందుకే చెల్లెకి లగ్గం చేయకపోయినవే? ఎందుకేరా దర్జా చేస్తా. మొన్న మా అత్త వచ్చి మా చెల్లెకి లగ్గం చేస్తా అని చెప్పింది. ఇక మాకేం భయం రా, ఊరంతా అంగడి కావాలి లగ్గం చేస్తే. సరే ఇక అట్లయితే ఇక ధూమ్ దా ఉండాలిగా. కాదా మరి? మరి దావత్ అయితే గట్టిగా ఇవ్వాలి మరి. గదానికి ఏం భయపడతారు, నేను లేనా? సరే ఇంకో నీకో తెలియదు, అది కూడా మా అత్త చూసుకుంటా తెలుసా. మరి ఇంకేంది ఇక. సరేరా మరా? సరే పోయేస్తా. సరే సరే. ఏమైందన్నా? ఊళ్ళోకి వస్తున్నా. ఏ అన్నా అన్న? నాకు పని ఉన్నది, మంద అవుతుందా? ఊళ్ళో పని ఉన్నది. పోతా అన్న, నాకు పని ఉన్నది. ఏమైతుందన్న? పోతా అన్న. నా అద్దన్న. రావురా, నీకేం భయం? రావు, నేను చెప్తున్నా. తాగా అన్న, అద్దన్న. రావు పోయి రావు. రాగు రావు, నా మాట నాకు పీపుదాం ఊపరానే మళ్ళా. చాలన్నా. రావు పోయి. కత్తన్నా, పోతా పోతా అన్న. పోతా ఇక. నీకే పోయారా? తీసుకో రావు. రావులు ఏం జరుగుతున్నాయి? ఎట్లా ఉంది? ఏంటి విశేషాలు ఏంటి చెప్పు, ఎందుకు భయపడుతుంది? ఏమైంది? ఇంకోరా పోయమండవా? రారా, నీకేమయ్యా? పోయిరా పోయి పోసుకోదా.
ఎవరో తప్ప ఇంకేం సంగతి రూలు ఏం జరుగుతున్నాయి? మళ్ళీ ఏమైనా సంబంధాలు వచ్చినాయా? మామూలుగా చెప్పురా భయ, నీకేమవుతుంది? ఏం భయం చెప్పు. ఏ గాలి ఇంట్లో ఏమైతే మనకెందుకన్నా? తావురా భయ, ఇక్కడ తెచ్చుకుంటావు మొదలా. అన్న పొద్దుందాకా పానం పుండు ఉండే, ఇప్పుడు మంచిగా ఉంది. ఇంకా తెచ్చుకున్నారా భయ, ఇంకా సంబరం అవుతుంది. మళ్ళీ అనే ఆ మల్లెళ్ళ ఇంట్లో మస్తు సంబరంగా ఉన్నారు. ఇంతల్నే ఆ మల్లికి మంచి పిల్లాన్ని చూసి వాళ్ళత్తనే లగ్గం చేస్తుంది. ఏతరా ఇంకే అత్తనే మీ అమ్మగారు మీ అన్నోళ్ళ అవ్వ. ఏం మాట్లాడుతున్నావురా? మళ్ళీ ఎక్కువైందా? మంది ఎక్కువడేందన్నా, మీరు నాకు ఎంత తాగిపించినా నేను అబద్ధం చెప్పా. ఇప్పటికి నేను నిజమే చెప్తా. అవునారా? అట్లా జరుగుతుందా? సరే సరే జరగది, చేసుకొని మనకేంది. కానీ నీకు రేపు రా తాగిపిస్తా, రోజు తాగిపిస్తా. ఊరిలో జరిగిన ముచ్చట్లు మాత్రం నాకు చెప్పు అంతే, సరేనా? సరే అన్న, చెప్తా. ఏది ఉన్నా కానీ చెప్తా. పోతా అన్న. వదినా ఇప్పుడే అత్తమా అత్తమ్మ ఇప్పుడే వస్తాను. నేను ఇస్తాను. తిన్నావా వదినే? వదినే, నువ్వు సంబరపడే ముచ్చట పట్టుకొచ్చిన. మొన్న నచ్చి చూసిపోయిన పిల్లగానికి మన భవాని బాగా నచ్చిందట. పెట్టుబోతలు కట్న కానుకలు అన్ని మాట్లాడిన వారం రోజులలోనే లగ్గం వచ్చింది. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాలి. ఏమైంది అత్త? ఇవరిదాకా సంబరపడి మళ్ళీ బాధపడతాను? ఏం లేదురా, బంగారం అసలు కోడలు నా ఇంటికి కోడలు అయ్యేదిరా. నా కొడుకు మంచోడు అయ్యేది ఉంటే ఈ బంగారం నా ఇంటికి వచ్చే బంగారం రా. ఇప్పుడు ఏమైతుంది అత్త? ఇట్లయితే ఏంది? సరే బిడ్డ, అయింది అయిపోయింది. అరే, లగ్గం పనులు మొదలు పెట్టాలి. వారం రోజులలోనే లగ్గం వచ్చింది. అర్థమైతుందా? నా కోడలు లగ్గం అంటే ఈ ఊరంతా అంగరంగ వైభవంగా జరగాలి. అత్త నువ్వేం నది పడకు, ఆ పనులను చూసుకోవడానికి నేను ఉన్నా కదా. భవాని, రేపే పెళ్లి బట్టలు కొనుక్కోనికి మన దుకాణంలోకి పోవాలి, బట్టల షాప్కు. అరే, ఇంకా మన చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా, ఆ బంగారం కాడికి అటు ఇటు అన్ని నేను చెప్పి పెట్టిన. అవన్నీ చూసుకునే బాధ్యత నీదే. సరే అత్త. వదినే, నీకు కూడా ఏం తక్కువ కాకుండా అన్ని తీసుకుంటా, సరేనా? అమ్మా మంచి తయారైనావే. తొందరగా కానీరా. చిల్లే ఇంకా తయారయ్యా యారా మొత్తం? ఏమైంది? ఎందుకు ఎడతాను? అన్న, ఇన్ని రోజులు అమ్మని నేను చూసుకున్నా. నేను అత్తగారింటికి పోయినాక అమ్మని ఎవరు చూసుకుంటారన్నా? చిల్లే అట్లా బాధపడకురా, నేను లేనా? ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు, వేడు సరేనా? అన్న, నాకు మిమ్మల్ని విడిచిపెట్టి పోకుండా అయితలేదు. నాకు ఈ పెళ్ళదేమద్దు. అద్దురా చిల్లె గట్లా. నేను ఉన్నా కదా, అమ్మని నేను చూసుకుంటా. నీకు ఎప్పుడు ఏం బాధ అనిపించినా మాట్లాడరా, లేకపోతే మేమని అర్థం అట్లా నాకు మాట. సరేనా? చెల్లె నేను పోయేస్తా, పనులు ఉన్నాయి ఇంకా బాగా. వేడుకోకు మరి ఏమని ఏ అమ్మ నాన్న?
బయట ముసలమ్మ నిల్చుంది.